హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోనికా కిచెన్స్. ఈరోజు ఒక మంచి సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి అంటే ఎగ్ పులుసు గుడ్లతో చారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాను. నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. మీ టేస్ట్కు తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అందులోనే ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించాలి. ఎగ్ పులుసు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే వీడియోస్ అనేది ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలను వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే 2 టమాటాలు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చింతపండు, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దాంట్లో సాల్టు, గరం మసాలా, అన్ని మసాలాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత కారం కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా చేసి పెట్టిన నిమ్మరసం వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుతూ మంచిగా ఒక 5-6 నిమిషాలు లేదా 7-8 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అన్నీ చూసుకొని తగ్గితే వేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఫ్రై అవుతున్న వాటిలో ఎగ్స్ వేసేసుకుంటే ఎగ్స్కి కావాలనుకుంటే ఎగ్స్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని నేను మాత్రం ఇక్కడ ఫ్రై చేయట్లేదు, ఓన్లీ జస్ట్ అలా వేసేస్తున్నాను. లాస్ట్కి పుదీనా కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుంటే అయిపోతుంది, అంతే.